ఈ 2026లో ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ ఎప్పుడు? పెనాల్టీ సహా ఫుల్ డీటెయిల్స్ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే 10,000 రూపాయల వరకు జరిమానా పడుతుందనే విషయం మీకు తెలుసా? మరి ఈసారి ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ ఎప్పుడు? జూలై 31వ తేదీ తర్వాత కూడా ఫైల్ చేయవచ్చా? ఎవరెవరు తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాలి? ఏ ఫామ్ ఎంచుకోవాలి? మొదటిసారి ఫైల్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో మీకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పబోతున్నా. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలోని ఒక చిన్న సమాచారం కూడా మీకు వేల రూపాయల జరిమానా నుంచి కాపాడవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కోట్లాది మంది భారతీయులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చాలా మందికి ఐటీఆర్ అంటే భయం, ఇంకొంతమందికి గందరగోళం, మరికొందరికైతే అసలు ఫైల్ చేయాలా వద్దా అనే సందేహం. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, యూట్యూబర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు అందరికీ ఐటీఆర్ గురించి సరైన అవగాహన ఉండడం చాలా అవసరం. ఈసారి పరిస్థితి మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే కొత్త ఆదాయ పన్ను చట్టం 2025, కొత్త ఆదాయ పన్ను నియమావళి 2026 అమల్లోకి వచ్చింది. దీంతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫామ్స్ లో మార్పులు వచ్చాయి, కొన్ని నిబంధనలు సవరించబడ్డాయి. అందుకే ఈసారి ప్రతి పన్ను చెల్లింపుదారుడు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ ఎప్పుడు? ట్యాక్స్ ఇయర్ 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు ఫైల్ చేయడానికి సాధారణ గడువు 2026 జూలై 31వ తేదీ. అంటే ఉద్యోగులు, జీతభత్యాలపై ఆధారపడే సాధారణ పన్ను చెల్లింపుదారుడు ఈ తేదీలోపు రిటర్నులు ఫైల్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి అదనపు సమయం ఉంటుంది. ముఖ్యంగా ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 ఫామ్స్ ఉపయోగించే వారికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. అంటే వ్యాపారులు, వృత్తి నిపుణులు కొంత అదనపు సమయం పొందుతారు. అయితే ఇప్పుడు చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఉంది. ఒకవేళ జూలై 31వ తేదీ మిస్ అయితే ఏమవుతోంది? ఇదే చాలా మందికి తెలియని విషయం. గడువు మిస్ అయినా ప్రపంచం అంతమైపోదు, కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. మీరు బిలేటెడ్ రిటర్న్స్ రూపంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. అయితే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఇప్పుడు ఆ జరిమానా ఎంత అనేది చూద్దాం. మీ ఆదాయం, పన్ను బాధ్యత, ఆలస్యమైన కాలం ఆధారంగా 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫైల్ చేయడం మంచిది. ఫ్రెండ్స్, చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. నా జీతం నుంచి ట్యాక్స్ కట్ అయింది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ట్యాక్స్ కట్ కావడం ఒక విషయం, ఐటీఆర్ ఫైల్ చేయడం మరొక విషయం. ఇప్పుడు అసలు ఎవరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మీ ఆదాయం, ఆదాయ పన్ను పరిమితిని దాటితే తప్పనిసరిగా ఫైల్ చేయాలి. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, కానీ చాలా మందికి తెలియని కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. మీరు భారతీయ పౌరుడై ఉండి విదేశాల్లో ఏదైనా ఆస్తి కలిగి ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి. విదేశాల్లో బ్యాంక్ ఖాతా ఉంటే కూడా ఫైల్ చేయాలి. విదేశీ కంపెనీలో షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, ఉద్యోగి స్టాక్ ఆప్షన్స్ కలిగి ఉంటే కూడా రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇక్కడే ఆగిపోదు. మీ ఇంటి కరెంటు బిల్లు ఏడాదిలో 1,00,000 రూపాయలు దాటితే కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి నిబంధన గురించి అస్సలు తెలియదు. మరో ముఖ్యమైన విషయం, విదేశీ ప్రయాణాలు. ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ టూర్ల కోసం 2,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలాగే బ్యాంక్ డిపాజిట్లు 50 లక్షల రూపాయలు దాటినా, మీ వ్యాపార విక్రయాలు 60 లక్షల రూపాయలు దాటినా కూడా రిటర్న్స్ తప్పనిసరి. ఫ్రెండ్స్, ఇక్కడ మరో పెద్ద సందేహం, ఏ ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవాలి? ఇది చాలా కీలకమైన అంశం. తప్పు ఫామ్ ఎంచుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగి అయితే, ఒకే ఇల్లు ఉంటే, ఇతర క్లిష్టమైన ఆదాయ వనరులు లేకపోతే సాధారణంగా ఐటీఆర్ 1 ఉపయోగించుకోవచ్చు. మీకు వ్యాపార ఆదాయం లేకపోయినా క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర ఆదాయాలు ఉంటే ఐటీఆర్ 2 అవసరం కావచ్చు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు ఐటీఆర్ 3 ఉపయోగించుకోవాలి. ప్రిజంప్టివ్ టాక్సేషన్ విధానంలో ఉండే చిన్న వ్యాపారులు, చిన్న వృత్తి నిపుణులు ఐటీఆర్ 4 ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందేవారు, ఫ్రీలాన్సర్లు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, కంటెంట్ క్రియేటర్లు సాధారణ ఉద్యోగుల్లో కాకుండా వ్యాపార ఆదాయం కింద పరిగణించబడే అవకాశం ఉంటుంది. అందువల్ల సరైన ఫామ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరో ప్రశ్న, మొదటిసారి ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి? ముందుగా ఆదాయ పన్ను శాఖ అధికారిక ఈ ఫైలింగ్ పోర్టల్లో నమోదు కావాలి. పాన్ నెంబర్, ఆధార్ వివరాలు అవసరం అవుతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫామ్ ఎంపిక చేయాలి. ఫామ్లో వివరాలు నమోదు చేయాలి. ఆదాయం, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, డిడక్షన్లు, ట్యాక్స్ వివరాలు పరిశీలించాలి. చివరిగా రిటర్న్ సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఈ వెరిఫికేషన్ చేయకపోవడం.
రిటర్న్స్ సమర్పించడం మాత్రమే సరిపోదు. ఈ వెరిఫికేషన్ చేయకపోతే రిటర్న్స్ పూర్తిగా దాఖలైనట్లు పరిగణించబడదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఎందుకు ముందుగా ఫైల్ చేయాలి? చాలా మంది చివరి తేదీ దగ్గర పడినప్పుడు మాత్రమే ఫైల్ చేయాలని అనుకుంటారు. దీంతో పోర్టల్పై భారం పెరుగుతుంది, సాంకేతిక సమస్యలు వస్తాయి, చివరి నిమిషంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ముందుగానే ఫైల్ చేస్తే రీఫండ్ త్వరగా వస్తుంది, తప్పులు ఉంటే సరిదిద్దుకునే సమయం ఉంటుంది, పెనాల్టీ భయం ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు డిజిటల్ డేటాను విస్తృతంగా ఉపయోగిస్తోంది. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ ఆస్తులు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, అనేక అంశాలు ఆటోమేటిక్గా ట్రాక్ చేసే వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఆదాయాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించడం కంటే సరైన విధంగా రిటర్న్లు దాఖలు చేయడం ఉత్తమం. ప్రత్యేకంగా యువ ఉద్యోగులు, మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారు, యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి. మీరు ఈరోజు సరైన విధంగా ఐటీఆర్ ఫైల్ చేస్తే భవిష్యత్తులో బ్యాంక్ లోన్ తీసుకోవడం, వీసా కోసం దరఖాస్తు చేయడం, ఆర్థిక విశ్వసనీయత పెంచుకోవడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఐటీఆర్ అనేది కేవలం పన్ను చెల్లించడం కోసం మాత్రమే కాదు, మీ ఆర్థిక గుర్తింపు పత్రం లాంటిది కూడా. కాబట్టి ఈ ఏడాది జూలై 31వ తేదీ గడువు గుర్తుంచుకోండి. సరైన ఫామ్ ఎంచుకోండి, వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి, గడువు మిస్ కాకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేశారా, లేక ఇంకా చేయాల్సి ఉందా? మీకు ఐటీఆర్ ఫైలింగ్ పై ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఉద్యోగులు, వ్యాపారులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ట్యాక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.